హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్సీ. నేను మీ సింధు గౌతమ్ని. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశులకు ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజును తెల్లవారుజామున నిద్రలేచి భోగి మంటలు వేస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు, అసలు భోగి పేరు ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న కారణాలు కథనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామి గోదాదేవి లీనమై భోగాన్ని పొందారని, దానికి సంకేతంగా భోగి పండుగ ఆచరణ వచ్చినట్లు పెద్దలు చెప్తారు. మరో కథనం ఏమంటే, శ్రీ మహావిష్ణువు వామనుడు అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అంచివేస్తూ గోవర్ధనం పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజు అని పెద్దలు చెప్తారు. ఈ విధంగా అన్ని విధాల ఒక విశిష్టత ఉంది. సో గైస్, 5 to 3 డాట్స్ మధ్య చుక్కలు మిడిల్ డాట్స్తో వేసిన ఈ బ్యూటిఫుల్ రంగోలీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ share this beautiful rangoli and please subscribe to Voice of SC YouTube channel for more latest updates. Thanks for watching my channel. Bye bye. Don't forget to subscribe my channel.